హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల్ వేముల. మరి ఈరోజు ప్రధానంగా భారత్ శక్తిలో వచ్చినటువంటి ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్ నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఈ డీజిల్ దందా, డీజిల్ మాఫియా, మరి ఈ వెహికల్స్ సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి రకరకాలుగా ఈ జిహెచ్ఎంసీని దోపిడీ చేస్తూ కోట్లాది రూపాయలు నష్టం కలిగిస్తున్నటువంటి వాటికి సంబంధించినటువంటి కథనాలు, వార్తలు, మరి ఎన్నో ఆర్టికల్స్ను మనం భారత్ శక్తిలో వస్తున్నటువంటి వాటిని ప్రజలకు చేరవేస్తున్నాము. మరి అధికారులు ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. మరి ఎక్కడ కూడా వాటి మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకున్నటువంటి, క్రిమినల్ కేసులు పెట్టినటువంటి దాఖలాలు కనిపిస్తలేవు. మరి ఎందుకు ఇట్లా ఉంటుర్రు ఈ అధికారులు? ఈ మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఇంత చెత్త పేరుకపోయి ఇంత అవినీతి జరుగుతున్నా కూడా ఆఖరికి డీజిల్ దందా దీన్ని కూడా అరికట్టలేని పరిస్థితి. ఫోర్జర్ సంతకాలు పెట్టి డీజిల్ మాఫియా మరి ఇక్కడ విజృంభిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ప్రజలకు కుచుటూ పెడుతూ మరి మధ్యవర్తులు జేబు నింపుకుంటూ కోట్లాది రూపాయలు గండి కొడుతున్నటువంటి వైనానికి సంబంధించినటువంటి వార్తే ఈరోజు మళ్ళీ మన భారత్ శక్తిలో వచ్చినటువంటి జిహెచ్ఎంసీ మలక్పేట యార్డులో డీజిల్ దందా. ఇది మలక్పేట అంటే ఇలాంటి వార్డులు ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాదు, కవాడిగూడ ఇట్లా అంతటా ఇదే దందా నడుస్తుంది. ఒక్క మలక్పేట అని చెప్పడానికి లేదు, ఒక కవాడిగూడ అని చెప్పడానికి లేదు. మొత్తం హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీలో పేరుకుపోయినటువంటి దశాబ్దాల కాలంగా ఈ డీజిల్ మాఫియా, మెకానిజం మాఫియా, బండ్లకు సంబంధించి, టైర్లకు సంబంధించి ఇవన్నీ కూడా వేలాది కోట్ల రూపాయలు మరి ప్రభుత్వానికి గండి కొట్టేటువంటి మరి దందాలు చూస్తున్నాము. ఇది ప్రధానంగా చూసినట్లయితే జిహెచ్ఎంసీ మలక్పేట, ఇది మలక్పేట యార్డ్లో ఇక్కడ పనిచేయనటువంటి డీజిల్ జనరేటర్ పేరు చెప్పి డీజిల్ దొంగతనం ఇక్కడ ఉందండి. జనరేటర్ ఉంది ఇక్కడ. ఈ జనరేటర్కి ఏం చేస్తారు? మరి డీజిల్ పోసి నడపాలి కరెంట్ లేనప్పుడు. కానీ జనరేటర్ అనేది పనే చేస్తలేదు. మలక్పేటలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ వార్డులో ఈ జనరేటర్ అనేది పనే చేయదు. కానీ దీంట్లో డీజిల్ పోసి జనరేటర్ నడిపిస్తున్నట్టు వేలాది లీటర్ల డీజిల్ దీన్ని పోసినటువంటి బిల్లులు పెట్టుకొని మరి పెద్ద ఎత్తున డబ్బులు కొల్లగొడుతున్నటువంటి వైనము. ఈ డీజిల్ దందా స్కామ్ ఏ విధంగా ఉందో మనం ఇక్కడ చూద్దాం. మలక్పేట 12 ఏళ్లుగా కొనసాగుతున్న భారీ దోపిడీ. ఇవాళ నిన్న జరిగే దోపిడీ కాదు ఇది. 12 సంవత్సరాల నుంచి మలక్పేటలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ వార్డులో జరుగుతున్నటువంటి దోపిడీ. ఈ జనరేటర్ నడవకపోయినా జనరేటర్ పేరు మీద డీజిల్ ఇస్తున్నటువంటి స్కాము ఎంత ఘోరం అంటే సిగ్గుచేటిది. మరి అధికారులు ఏం చేస్తున్నారు? కర్నన్ సాబ్ ఏం చేస్తున్నారు సార్? మీరు జిహెచ్ఎంసీ మొత్తం 3 మున్సిపల్ మీద హెడ్ అయినటువంటి మీరు హెడ్ ఆఫీస్లో ఉంటూ ఇలాంటి అక్రమ దందాలు నడుస్తుంటే, ఇలాంటి డీజిల్ స్కాములు నడుస్తుంటే మరి మీరు నిమ్మకు నీరు ఎత్తినట్టు కూర్చొని ఏం చూస్తుండ్రు, ఏం చేస్తుండ్రు, ఏం పర్యవేక్షణ ఉంది, ఏం ఎంక్వైరీ చేస్తుండ్రు, ఏం ఆదేశాలు జారీ చేస్తుండ్రు, ఏం విచారణ జరుపుతుండ్రని ఇక్కడ మరి ప్రజలు అడుగుతున్నారు. ఇక్కడ భారత్ శక్తిలో విశ్లేషణాత్మకమైనటువంటి విశ్లేషణ చేసి పంపినటువంటి మలక్పేటకు సంబంధించినటువంటి జిహెచ్ఎంసీలో డీజిల్ దందా స్కామ్ ఏ విధంగా ఉందో ఇప్పుడు మీ కళ్ళ కట్టినట్టు ప్రజల ముందు పెడుతున్నాం, మీ ముందు పెడుతున్నాం. కర్నన్ సాబ్ చూడండి, ఇక్కడ 12 ఏళ్ల నుంచి నడుస్తున్నట్టు ఈ స్కామ్. మరి దీనికి అదురు బెదురు లేకుండా విద్యుత్ ఉన్న జనరేటర్ పేరిట వేలాది లీటర్లు స్వా అక్కడ కరెంట్ ఉంది, కానీ ఆ జనరేటర్ పనే చేయదు. ఆ జనరేటర్ పని వర్కింగ్లో లేదు. పవర్ ఉంటుంది కానీ ఈడ డీజిల్ జనరేటర్లు వచ్చి నడుపుతున్నటువంటి చేసినటువంటి దందా. ఈ యొక్క జనరేటర్ పేరు మీద వేలాది లీటర్ల స్వా చేసినటువంటి వార్త చూస్తున్నాం. మలక్పేట ఫిట్టర్ ఇసాక్ లీలలు బంకు డీలర్ల అధికారుల కుమ్ముక్కై విచారణ జరిపించాలి. ఇక్కడ ఫిట్టర్ ఒక ట్రేడ్, ఒక వర్కర్ ఆయన దీంట్లో జిహెచ్ఎంసీలో. ఆయన పేరేంది? ఇసాక్. ఆయన చేసేటువంటి లీలలు మామూలుగా లేవు. బంకు డీలర్లు అధికారుల కుమ్ముక్కై మరి వీళ్ళపైన విచారణ చేయమని డిమాండ్ చేస్తున్నటువంటి వార్త చూస్తున్నాం. ఈ ఫిట్టర్స్ ఇసాక్ ఆయన చేసినటువంటి భాగవతము ఈ జనరేటర్లో డీజిల్ పోయకుండా పోసినట్టు తీసుకొచ్చి బిల్లులు పెట్టి మరి చేసినటువంటి దాని మీద అధికారులు కూడా కుమ్ముక్కైన దాని మీద విచారణ చేయమని చెప్పి డిమాండ్ పెట్టినటువంటి వార్తను చూస్తున్నాం. పూర్తి ఆధారాలు పొందుపరిచి అవినీతి పరుల పేర్లు సహా వ్రాసిన కమిషనర్ ఎన్వి కర్నన్ చర్యలు ఎక్కడ? ఇది మన జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి కర్నన్ సాబ్ మీకు అన్ని వివరాలతోటి ఈ డీజిల్ దందా ఏం నడుస్తుంది, ఎవరి ఆధ్వర్యంలో, ఎవరైనా ఇసాక్ అంటే ఆయనే ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది, దందా ఎట్లా నడుస్తుంది అని మొత్తం వివరాలు మీకు పెట్టినరు హెడ్ ఆఫీస్కి. మీరు వాటిని చూస్తుండ్రా? ఫైళ్ళు చూస్తలేరా? కర్నన్ సాబ్ చూడండి. చూసి మలక్పేటలో జరిగేటువంటి డీజిల్ దోపిడీ, ఈ మాయా,
ఈ దందాను ఆపే ప్రయత్నం వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యులు తేలుతారో వాళ్ళను కఠినమైనటువంటి శిక్షలు ఏమని చెప్పి ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. మరి పూర్తి ఆధారాలు పొందుపరిచి అవినీతి పరుల పేర్లు రాసినా కూడా కర్ణన్ సాబ్ మరి చర్యలు తీసుకోవట్లేదని ఇక్కడ వీళ్ళు ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ మరి ఇక్కడ అందిస్తున్నటువంటి పరిశోధనాత్మకమైనటువంటి ఒక కథనమే ఇది. మలక్పేటలో జరుగుతున్నటువంటి జిహెచ్ఎంసీలో డీజిల్ దందా, దీనిపైన క్షుణ్ణంగా మరి ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ వాళ్ళు దర్యాప్తు ఇక్కడ చూసి వాళ్ళు విశ్లేషణ చేసి పూర్తి ఆధారాలతోటి మరి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కు మరి కర్ణన్ సాబ్కు పెట్టినటువంటి వివరాలు ఇప్పటికైనా చూడండి. కర్ణన్ సాబ్ చూడకపోతే చాలా ఘోరం జరిగిపోతుంది. మీ యొక్క డిపార్ట్మెంట్కే పెద్ద ఎత్తున లూటీ జరుగుతుంది. మీకు రావాల్సిన రాబడిని గండి కొడుతున్నారు. మరి ఇక్కడ డీజిల్ దందా జనరేటర్లో పోయకున్నా కూడా, జనరేటర్ నడవకున్నా కూడా మలక్పేటలో వాటిలో ఉన్నటువంటి ఈ యొక్క మరి చాలామంది ఇలాంటి దందాలకు పాల్పడేటువంటి మీద చర్యలు తీసుకోమని మరి హ్యూమన్ రైట్స్ సంస్థ మరి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాము. ఇక చూడండి, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ మలక్పేట వాహనాల నిల్వ కేంద్రం పార్కింగ్ యార్డ్ అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. గత 10-12 ఏళ్లుగా ఇక్కడ ఇంధనం డీజిల్ వినియోగం పేరిట అక్షరాల ప్రజాధనం రోడ్డుపై కొల్లగొట్టబడుతుంది. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్న ఈ ముఠా వెనుక ఉన్న పెద్ద తలకాయలపై సమగ్ర విచారణ జరపాలని పౌర సమాజం గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మలక్పేట వాహనాల నిల్వ కేంద్రం ఏదైతుందో ఇక్కడ మలక్పేటలో మరి ఆ మలక్పేటలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ వాహనాల నిల్వ కేంద్రంలో ఇంత పెద్ద భారీ డీజిల్ దందా నడుగుతుంటే మరి దీని మీద ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ పూర్తి ఆధారాలతోటి మరి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కర్ణన్ సాబ్కు సమర్పించినా కూడా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మరి ఇక్కడ ప్రజలు మాత్రం వీటి మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ ప్లాన్ చేయాలని చెప్పి ప్రజలు పౌర సమాజాన్ని డిమాండ్ చేస్తుంది. ఇక్కడ డీజిల్ దొంగతనం ఫిట్టర్ ఇసాక్దే ప్రధాన పాత్ర. ఈ మలక్పేటలో జరిగేటువంటి 10-12 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి డీజిల్ దందాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఇసాక్, ఈయనదే ప్రధాన పాత్ర. ఈయన ఫిట్టరు, ఈయన ప్రొఫెషనల్గా ఫిట్టర్ ఇసాక్. ఈయన చేస్తున్నటువంటి లీలలు భాగవతం డీజిల్ దందా ఏ విధంగా ఉందో ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ హ్యూమన్ రైట్స్ సంస్థ బయటపెట్టినటువంటి నిజాలు. ఈ ఇంధన దోపిడీ సామ్రాజ్యంలో జనరేటర్ ఆపరేటర్ ఫిట్టర్ ఇసాక్ పాత్ర అత్యంత కీలకంగా మారినట్టు తెలుస్తుంది. ఈయన ఫిట్టర్ డీజిల్ ఈ యొక్క జనరేటర్ను ఆన్ చేసి ఆఫ్ చేసి ఇదంతా చూడాల్సినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ఒక ఎంప్లాయీ ఈయన ఇసాకు. ఈ జనరేటర్లో డీజిల్ పోసులు లేదు, డీజిల్ నడుసులు లేదు, జనరేటర్ అసలు పనే చేస్తలేదు, ఉటినే ఉంది ఆ జనరేటర్. ఇగో చూడండి, ఇగో ఈ జనరేటర్ ఇది నడుసులు లేదు, ఏం లేదు, కానీ దీనికి డీజిల్ పోసినట్టు ఈ ఇసాక్ అనేటువంటి ఫిట్టరు అతి భయంకరమైనటువంటి దోపిడీ చేసినటువంటి డీజిల్ దందనే మరి ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ బయటికి తీసుకొచ్చినటువంటి మరి ఇక్కడ చూస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇది మలక్పేట జిహెచ్ఎంసీ వార్డులో డీజిల్ దందా స్కాము ఏ విధంగా ఉంది. ఇగో ఇది జనరేటర్ చూడండి ప్రజలారా, క్లియర్గా చూపిస్తున్నా ఈ పిక్చర్లో. ఇగో ఈడ జనరేటర్కి ఇట్లా జాలి పెట్టి లోపల భద్రపరిచినటువంటి జనరేటర్. ఈ జనరేటర్ ఆన్ చేయరు, ఇక్కడ కరెంట్ ఉంది, ఈడ కరెంట్ ఉంది. మలక్పేట జిహెచ్ఎంసీ వార్డులో వాహనాలు పార్క్ చేసేటువంటి స్థలంలో ఉన్నటువంటి ప్లేస్లో ఇసాక్ అనేటువంటి ఫిట్టర్ టెక్నీషియను ఈయన దీని బాగోగులు చూసుకొని డీజిల్ పోసి కరెంటు పోయినప్పుడు నడిపించాల్సినటువంటి ఎంప్లాయీ ఇసాక్ ఏం చేస్తుండు, ఈ దీంతో పనే లేదు, తాళమేసి ఇగో ఒకటినే ఉంది, ఇది ఎప్పుడు నడుసులు లేదు, ఏం లేదు. కానీ ఇక్కడ ఈ జనరేటర్లో డీజిల్ పోసి నడిపించినటువంటి మాయాజాలము మరి యొక్క జిహెచ్ఎంసీ మలక్పేట యార్డ్లో డీజిల్ దందా ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఒకసారి చూస్తే, తానే జనరేటర్ ఇన్ఛార్జ్ అంటూ చలమనవుతున్న ఈ డీజిల్ దొంగ వీరన్న, ఇందులో ఒక వీరన్న ఉండట కూడా, మరి దొంగ వీరన్నట ఏమంటుండ ఆయన, జనరేటర్ ఇన్ఛార్జి నేనే జనరేటర్ ఇన్ఛార్జిని అని చెప్పి చలమనం అవుతూ ఈ డీజిల్ దొంగ వీరన్న క్షేత్రస్థాయిలో కరెంట్ ఉన్నా లేకపోయినా నకిల్ లెక్కలు చూపించడంలో సిద్ధహస్తుడు. ఆ జనరేటర్ ఎందుకు వాడతారంటే అంత పెద్ద వ్యవస్థలో మరి కరెంటు పోయినప్పుడు ఆ జనరేటర్ను వాడాలి. ఆ వీరన్న అంటే ఆయన ఏం చేస్తుండు, ఈ మొత్తం జనరేటర్కు నేనే ఇన్ఛార్జిని, ఎవరు అడగాల్సిన అవసరం లేదు, ఎప్పుడు కరెంటు పోద్ది, ఎప్పుడు జనరేటర్ ఆన్ చేస్తా, ఎంత డీజిల్ పోసినా ఏం చేసినా అనేది అది నేను చూసుకుంటా, మీకు ఎవరికి సంబంధం లేదు అని చెప్పి వీరన్న అంటే ఆయన ఇన్ఛార్జిగా చలమణ అవుతూ ఈ డీజిల్ దొంగ వీరన్న క్షేత్రస్థాయిలో కరెంట్ ఉన్నా లేకపోయినా నకిల్ లెక్కలు చూపించడంలో చాలా ఆరితేరినటువంటి సిద్ధహస్తుడట.
నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతున్నప్పటికీ అత్యవసర విద్యుత్ జనరేటర్ల వినియోగం పేరిట ప్రతి నెల సుమారు 500 లీటర్ల ఇంధన కూపన్లు ఇసాక్ అక్రమంగా క్లెయిమ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఎంత చేస్తుండేనే? సుమారు 500 లీటర్లు అంటే దాదాపు 8,000 రూపాయలు చూడండి. ఇక 500 లీటర్ల కూపన్లను ప్రతి నెల కరెంట్ ఉన్నా లేకున్నా జనరేటర్ వాడకపోయినా అసలు దాన్ని వాడే లేదు, ఆ జనరేటర్తో పనే లేదు, కానీ ప్రతి నెల 500 లీటర్ల కూపన్లను మరి మాయ చేస్తున్నటువంటి వీరన్న ఆయన భాగవతం ఇక్కడ చూడ్రి. క్షేత్రస్థాయిలో జనరేటర్లు అసలు నడవకపోయినా కాగితాల్లో మాత్రం వేలాది లీటర్లు డీజిల్ కరిగిపోతుండడం వెనుక ఇసాక్ నడిపిన మాయజాలమే ప్రధాన కారణమని సిబ్బంది కోడై కూస్తున్నారు. అక్కడున్న సిబ్బంది ఈ వీరన్న ఏం చేస్తాడు, అందరితోటి ఈ జనరేటర్కి నేనే ఇన్ఛార్జిని, నాదే కథ, ఎప్పుడు కరెంటు పోతుంది, ఏం డీజిల్ పోయాలా, ఎంత వాడుతున్నావు అని నెలకు 500 లీటర్లు ఎంతనో లెక్క చేయరు. మరిగా 500 లీటర్లు అంటే మరి ఎన్ని వేల స్కామ్ జరుగుతుందో ఒక్క నెలకే. అంటే సంవత్సరానికి ఎన్ని వేల లీటర్లు అయితే మరి ఒక్క నెలకి 500 అంటే 60,000 లీటర్లు అవుతుంది. అంటే ఆ లెక్కన డబ్బులు ఎన్ని కోట్ల రూపాయలు అయితే, ఎన్ని వేల లక్షల రూపాయలు అయితే ఒకసారి లెక్కేసుకోవాలి. ఇది ఈరన్న చేస్తున్నటువంటి మరి ఈయన భాగవతం. కాగితాల్లో వేలాది లీటర్లు పోస్తున్నట్టు ఇక్కడ లెక్కలు ఉన్నాయి, కానీ జనరేటర్ నడవదు, డీజిల్ తెచ్చేది ఉండదు, బంకుకు పోయేది ఉండదు, డీజిల్ తెచ్చి అలా పోసేది ఉండదు, జనరేటర్ ఆన్ చేసేది ఉండదు. కానీ డీజిల్ తెచ్చినట్టు కూపన్లు పెట్టి మాత్రం నెలకు 500 లీటర్ల డీజిల్ దొంగతనం జరుగుతున్నటువంటిది ఈయన చేస్తున్న ఈరన్న ఇసాక్. డ్రైవర్ల చేతిలో పెత్తనం, నకిలీ స్లిప్లు, మాయజాలం. ఇక్కడ డ్రైవర్ల చేతులలో పెత్తనం ఉంటుందట. చూడండి, యార్డులో కేవలం వాహన చోదకులు, డ్రైవర్లుగా పనిచేస్తున్న తహేర్, అబ్దుల్లా అనే 2 వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా అక్కడి పర్యవేక్షకులుగా మరి కేర్ టేకర్లుగా అవతారం ఎత్తారు. ఇసాక్ లాంటి వారితో జత కలిసి వీరిద్దరే అధికారికంగా ఇంధన కూపన్లు జారీ చేస్తున్నట్లు సమాచారం. నకిలీ రికార్డు సృష్టి. వాహనాలు అసలు రెండో షిఫ్ట్, మధ్యాహ్నం నైట్ షిఫ్ట్, రాత్రి సమయాల్లో షెడ్డు దాటి బయటకు రాకపోయినా ఆ సమయాల్లో కూడా డ్యూటీ చేసినట్లు తప్పుడు రికార్డు సృష్టిస్తున్నారు. వాహనాల కదలికలు, పట్టికను, మేమంటూ రిజిస్టర్ పూర్తిగా తారుమారు చేస్తూ అదనపు ఇంధనాన్ని కాజేస్తున్నారు. ఈ జనరేటర్ది ఒక భాగం. ఈ జనరేటర్ ఎంత? నెలకు 500 లీటర్లు ఈరన్న భాగవతం. ఇక మిగతా డ్రైవర్లు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఈ బండ్లను రాత్రి షిఫ్టు, మధ్యాహ్నం షిఫ్టు, పొద్దుగాల షిఫ్టు, రాత్రి షిఫ్ట్లల్లా ఈ బండ్లను తిప్పినట్టు, అవి బండ్లు ఏం తిరగవు, బండ్లు తిప్పినట్టు మైలేజ్ రాసి వాటికి డీజిల్ కూపన్లను చేసేది ఈ డ్రైవర్ల భాగవతం. ఈ జనరేటర్ భాగవతం వేరే, ఆ వ్యక్తి వేరే, మళ్ళీ ఇక్కడ డ్రైవర్లు వేరే. ఈ వాహనాలు నడిచినటువంటి రికార్డ్ చేసి ఆయన పేపర్లలో, బుక్కులలో జనరేటర్ ఇన్ని గంటలు నడిచింది, ఇంత డీజిల్ కావాలిందని ఆయన రాస్తాడు, ఇన్ని వాహనాలు తిరిగినాయి, ఇన్ని కిలోమీటర్లు తిరిగినాయని వీళ్ళు రాసి మరి ఆ ఎంత చేస్తారు అనేది ఇక్కడ ఒకసారి చూడాలి. 10 రోజులు సరఫరా బంద్, కానీ బిల్లులు మాత్రమే ఫుల్లు. మలక్పేట యార్డుకు ఇంధనాన్ని సరఫరా చేసే పెట్రోల్ బంకు నిర్వాహకులు తమకు మున్సిపల్ కార్పొరేషన్ నుండి బిల్లులు చెల్లింపులు రాలేదనే నెపంతో ప్రతి నెల దాదాపు 10 రోజుల పాటు ఇంధన సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వాహన చోదకులే అంగీకరిస్తున్నారు. మరి మున్సిపల్ శాఖ డీజిల్ బంకులకు బిల్లులు కట్టాలి. ప్రతి నెల వాళ్ళు ఎంత పోస్తుర్రో వీళ్ళు పెట్టిన లెక్క ప్రకారం వాళ్ళ బిల్లులు పెట్టాలి. అయితే ప్రతి నెల 10 రోజుల వరకు మరి సరఫరా వీళ్ళు బంద్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు బంకోళ్ళు. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. ఇక చూడరి, నెలలో 10 రోజులు ఇంధన సరఫరా నిలిచిపోయినప్పుడు నెలాఖరులో మాత్రం ఆ పూర్తి నెల కేటాయించిన మొత్తం ఇంధన పరిమాణానికి సంబంధించిన బిల్లులు ఎలా పాస్ అవుతున్నాయి? సరఫరా ఆగిపోయిన రోజుల్లో కూడా ఫిట్టర్ ఇసాక్ మరియు కేర్ టేకర్లు గ్యాంగ్ డీజిల్ వాడినట్లు ఎలా బిల్లులు పుట్టించారు? ఇది మంచిగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే 20 రోజులు వస్తుంది డీజిల్, 20 రోజులు, ఆ 20 రోజులు కూడా స్కామే. రోజు 500 లీటర్లు అంటే నెలకు 500 అంటే అది స్కామే. అయితే నెలల 10 రోజులు డీజిల్ రావట్లేదు, పెట్రోల్ బంక్ నుంచి డీజిల్ సరఫరా కావట్లే. అయినా వీళ్ళు నెలనాడు 30 రోజులు సరఫరా అయినటువంటి బిల్లులు పెడుతున్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. ఇది ఈ ఇంధన పరిమాణము సంబంధించినటువంటి బిల్లులు ఎలా పాస్ అవుతున్నాయి? మరి సరఫరా ఆగిపోయిన రోజుల్లో కూడా ఫిట్టర్ ఇసాక్ మరియు కేర్ టేకర్లు గ్యాంగ్ డీజిల్ వాడినట్లు ఎలా బిల్లులు పుట్టించారు అనేది ఇక్కడ పెద్ద ట్విస్ట్. ఇది ఇంధన సరఫరాలు మున్సిపల్ ఉన్నతాధికారులు కుమ్ముక్కై ఈ నకిలీ బిల్లుల దందాకు తెరలేపినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. అధికారులు ఉన్నారు. ఇది 10 రూపాయలు 20 రూపాయలు ఏదో టిప్ వచ్చే పైసలు కాదు, వేలాది లక్షలాది రూపాయలు
కొల్లగొట్టేటువంటి దందాకు ఇక్కడ అధికారులు కూడా మరి వాళ్లకు మరి తెరలేపినటువంటి స్పష్టంగా కనిపిస్తుందని ఇక్కడ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ ఉమెన్ రైట్స్ సంస్థ చెప్తున్నటువంటి వార్త. నకిలీ బిల్లుల సృష్టి ద్వారా ప్రజాధనాన్ని లూటు చేస్తున్న భారీ కుంభకోణంలో ప్రధాన ఇంధన సరఫరా కేంద్రాలు, పెట్రోల్ బంకులు ప్రస్తుతం నిఘా నీడలోకి వచ్చాయి. ఈ అక్రమాలకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటిలో ముఖ్యంగా 3 కేంద్రాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ డీజిల్ దందా ఏదైతుందో మరి ఇట్లా 10 రోజులు పోయకపోయినా పోస్తున్నట్లు ఓచర్లు తెచ్చి నెలల తరబడి 500 లీటర్లు నెలకు ఓన్లీ జనరేటర్కు ఇట్లా పెద్ద ఎత్తున మరి ఈ డీజిల్ దందాకు నడుస్తున్నటువంటి వాటి కేంద్రాలలో ప్రముఖంగా కొన్నిటి పేర్లు ఉన్నాయి. ఇక్కడ చూద్దాము. 1 ఎంఏ రెహమాన్ అలీ, భారత్ పెట్రోలియం సరఫరాదారు. 2 డక్కన్ పెట్రోలియం ఇంధన సరఫరా. ఏవై ఫిల్లింగ్ స్టేషను, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్. ఈ 3 ప్రధానమైనటువంటి కేంద్రాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ సంస్థలు నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నాయనేటువంటి అంశంపై అధికారులు ముమ్మర విచారణ జరుపుతున్నారు. ఈ 3 కేంద్రాల ద్వారా గత కొన్నేళ్లుగా జరిగిన ఇంధన సరఫరా, సమర్పించిన బిల్లులు, వాటికి తగిన చెల్లింపులు వివరాలపై సిట్టింగ్ జడ్జితో లేదా విజిలెన్స్ విభాగంతో నిశ్చితంగా పరిశీలించి మరి పరిశీలన చేయించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి ఇంధన సరఫరా, సమర్పించినటువంటి బిల్లులను, జరిగిన చెల్లింపులు, ఈ వివరాలను మొత్తం కూడా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి నిశ్చితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందని ఇక్కడ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఇక్కడ తెలియజేస్తున్నటువంటి వార్త. తక్షణమే ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలి. గత 12 ఏళ్లుగా సాగుతున్న ఈ ఇంధన చీకటి సామ్రాజ్యము కూకటవేలుతో సహా పెకలించాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి కింది చర్యలు చేపట్టాలని పౌర సమాజం డిమాండ్ చేస్తుంది. ప్రజలారా గమనించండి, అధికారులారా, ఈ యొక్క మలక్పేట మున్సిపల్లో జరుగుతున్నటువంటి డీజిల్ దందా మరి గత 12 సంవత్సరాలుగా మరి ఇంత భయంకరమైనటువంటి దందా నడుస్తున్నటువంటి దానికి మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిపైన చర్యలు తీసుకోవడం మాత్రం పౌర సమాజం మరి డిమాండ్ చేస్తున్నటువంటిది చూస్తున్నాం. రికార్డుల లెక్కింపు. గత 12 ఏళ్లుగా జారీ చేసిన ఇంధన కూపన్ల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలి. 12 సంవత్సరాల నుంచి జరుగుతుందట ఇది. ఇయాలనో నిన్ననో మొన్ననో జరిగేది కాదు, ఒక నెలలో ఒకరోజు జరిగే దందా కాదు డీజిల్ దందా. 12 సంవత్సరాలుగా మలక్పేటలో ఈ యొక్క వెహికల్ పార్కింగ్ లో జరుగుతున్నటువంటి డీజిల్ దందా మాఫియా కూపన్ల భాగోతం, దీని మీద విచారణ చేసి ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఇక్కడ మరి లూటీ చేయబడ్డదో, ప్రభుత్వ ఖజానాకు జిహెచ్ఎంసీకి పడ్డదో కర్ణన్ సాబ్ మరి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కర్ణన్ గారు చూడండి. 12 ఏళ్ల నుంచి, మీరు ఎప్పటి నుంచి ఉన్నారో తెలియదు కానీ ఇదైతే 12 ఏళ్ల నుంచి ప్రధానమైనటువంటి సెంటర్లో కవాడిగూడ, మలక్పేట ఇట్లా ఎన్నో సెంటర్లల్లా ఈ డీజిల్ దందా, మెకానిజం దందా, వెహికల్స్ దందా, ఇది కోట్ల రూపాయలు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా సాగుతున్నటువంటి ఈ దందాకు మరి చెక్ పెట్టాలని పౌర సమాజం మాత్రం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈ 12 ఏళ్ల నుంచి వాళ్ళు ఎన్ని స్లిప్పులు పెట్టిర్రు, ఎన్ని ఓచర్లు పెట్టిర్రు, ఎంత డీజిల్ తెచ్చిండ్రు, ఏం రికార్డులు రాసిండ్రు, ఆ రోజు మరి ఎన్ని గంటలు నడిచింది, వెహికల్స్ ఎన్ని తిరిగినాయి, ఎన్ని మైలేజ్ పోయింది అనేది పూర్తి విచారణ సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపని చెప్పి మాత్రం ఇక్కడ పౌర సమాజం డిమాండ్ చేస్తున్నటువంటి చూస్తున్నాం. ఇక ఆర్థిక ఆడిటింగ్ సదరు 3 ఇక్కడ చూడండి. మరి లాగ్ బుక్స్తో సరిపోల్చడం, వాహనాల కదలికలు, రిజిస్టర్ను ఫిట్టర్ ఇసాక్ సమర్పించిన డీజిల్ వినియోగ రికార్డులతో సరిపోల్చి క్షేత్రస్థాయి తనిఖీలు చేయాలి. ఈ యొక్క ఇసాక్ ఎవరైతే ఉన్నారో ఫిట్టర్, ఈయనకు సంబంధించినటువంటి ఒక లాగ్ బుక్ ఉంటుంది. ప్రతి దగ్గర లాగ్ బుక్ అంటే బండి వచ్చింది, పోయింది, ఏ టైం పోయింది, ఏ టైంకి వచ్చింది, పోయేటప్పుడు రీడింగ్ ఎంత ఉంది, వచ్చినప్పుడు రీడింగ్ ఎంత ఉంది, మరి టైర్లు ఎట్లున్నాయి, బండి ఎట్లుంది, ఏ విధంగా ఉంది అనేది మొత్తం ఒక లాగ్ బుక్ ఉంటుంది. ప్రతిదానికి డీజిల్కు సంబంధించినటువంటిది జనరేటర్ లాగ్ బుక్ ఉంటుంది. జనరేటరు ఈ డేట్ నాడు ఇన్ని గంటలు నడిచింది, అరగంట నడిచింది, గంట నడిచింది అంటే దాని గంటకు ఎంత కాలుతుంది డీజిల్ అనేది ఒక లెక్క ఉంటుంది. అసలు ఆ జనరేటరే పనిచేస్తలేదు అని చెప్తుంటే అక్కడ జనరేటరే నడవదు, కరెంటు పుష్కలంగా ఉంటుంది, అక్కడ 24 గంటలు కరెంటు ఉంటుంది, జనరేటర్తో పనే లేదు. కానీ నెలకు 500 లీటర్లు జనరేటర్ కాలుతుంది. ఇకపోతే బండ్ల పరిస్థితి, బండ్లు మరి లాగ్ బుక్లు ఏం రాయాలి, నైట్ షిఫ్ట్లో బండ్లు ఎన్ని పోయినాయి, బండ్ల నెంబర్లు, పోయేటప్పుడు అవుట్ రీడింగు, వచ్చినప్పుడు ఇన్ రీడింగు, ఎన్ని మైలేజ్ తిరిగింది, దానికి ఎంత డీజిల్ కాలింది, ఇవన్నీ లెక్కలు ఆడిటింగ్ చేయాలి. ఈ లాగ్ బుక్లో ఉన్నటువంటి మరి విచారణ చేయాలని చెప్పి మాత్రము ఇక్కడ పౌర సమాజం కోరుతుంది. ఇకపోతే ఆర్థిక ఆడిటింగ్ సదరు 3 పెట్రోల్ బంకు నిర్వాహకులకు సంబంధించిన ఒరిజినల్ బిల్లులు, బ్యాంకు చెల్లింపులపై సమగ్ర ఆడిటింగ్ జరగాలి. ఈ 3 బంకులు ఏవైతున్నాయో
వీళ్ళు బిల్లులు ఎట్లా పెట్టిండ్రు, డబ్బులు ఏ విధంగా చెల్లించిండ్రు, డీజిల్ ఎట్లా పోసిండ్రు, ఓచర్లకు బిల్లులకు సరిపోల్చి మాత్రం ఇక్కడ విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పోతే కఠిన చర్యలు. ఈ సుదీర్ఘ అవినీతి దందాలో భాగస్వాములైన కింది స్థాయి ఫిట్టర్, ఇసాక్, కేర్ టేకర్ల నుండి మొదలుకొని వారికి సహకరించిన ఉన్నతాధికారులు మరియు డీలర్లపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. పారదర్శకమైన విచారణ ద్వారానే ఈ ఇంధన చీకటి దందా వెనుక ఉన్న పెద్ద తలకాయ గుట్టు రట్టవుతుందని, దోచుకున్న ప్రజాధనాన్ని రికవర్ చేయవచ్చని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. ఇగో ఇది ఇక్కడ చూడండి, ఇది మలక్పేట జిహెచ్ఎంసి యార్డులో జరుగుతున్నటువంటి డీజిల్ దందా. ఈ జనరేటర్ మీద, ఈ జనరేటర్ అసలు ఏదైనా ఆన్ చేసిండ్రో లేదో నాకైతే తెలియదు. లాగ్ బుక్ ఉంటుంది, లాగ్ బుక్లో రాస్తారు ఈరోజు గంట నడిచింది, కరెంటు పోయింది, ఆడ రాస్తారు ఎంత డీజిల్ కాలింది, నెలకు ఎన్నిసార్లు ఈ జనరేటర్ ఆన్ చేసిండ్రో, నైట్ ఎన్నిసార్లు ఆన్ చేసారు, డేలో ఎన్నిసార్లు ఆన్ చేసారు, ఎన్ని గంటలు నడిచింది, గంటకు ఎంత డీజిల్ కాలుతుంది, ఆ లెక్కలు మొత్తం కూడా తీయాలి. ఈ వెహికల్స్ సంబంధించినటువంటి కూడా ఇసాక్ ఎవరైతే ఉన్నారో ఫిట్టరో, ఇక్కడ వీరన్న, ఇసాకు వీళ్ళందరూ కూడా కేర్ టేకర్గా పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు కూడా అవతారం ఎత్తి ఈ యొక్క మలక్పేటలో 12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి డీజిల్ దందా స్కామ్ను ఇమ్మీడియట్లీ కర్నల్ సాబ్ దృష్టి పెట్టి వీటి మీద మరి సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేసి 12 ఏళ్లలో ఎన్ని వందల కోట్లు, మరి ఎన్ని వేలు లక్షలు, మరి ఏం జరిగింది మొత్తం దందాను ఈ మలక్పేటలో జరుగుతున్నటువంటి కవాడిగూడలో, హైదరాబాద్ నగరంలో మొత్తము 3 జిహెచ్ఎంసి సర్కిళ్ల పరిధిలో జరుగుతున్నటువంటి ఏళ్ల తరబడి జరుగుతున్నటువంటి ఈ డీజిల్ దందా మాఫియాను మరి అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ పౌర సమాజం, ఇక్కడ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాము. ఇకనైనా ప్రభుత్వానికి గండి కొట్టకుండా, ప్రభుత్వ సొమ్మును ఇతరుల చేతుల్లోకి పోకుండా లక్షలాది కోట్లాది రూపాయలు మరి దోసుకుంటున్నటువంటి వైనానికి మరి ఎన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ దోపిడిని అంతం చేసే దిశగా మరి హెడ్ ఆఫీస్ కన్నన్ సాబ్ మీరైతే ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి వరకు కూడా ఈ వీడియోను చేరవేయండి. ఆయన కూడా దృష్టి పెట్టాలి, ఆయన చాలా బిజీ ఉంటాడు. మరి అధికారులు ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క దందా డీజిల్ స్కామ్ పైన మాత్రం సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి మరి న్యాయం చేసి వాళ్ళకి శిక్షలు పడే విధంగా చేసి ఇక్కడ మరి ప్రభుత్వానికి గడ్డి కొట్టే విధంగా చేసేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి డీజిల్ దందాను ఆపాలని చెప్పి పౌర సమాజం కోరుతుంది. ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ డిమాండ్ చేస్తుంది. అంటే ఇలాంటి ఎన్నో వీడియోలతోటి మీ ముందుకు వస్తుంది. మరి ఇలాంటి స్కామ్స్, ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనుల మీద మరి భారత్ శక్తి పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ని ఇక్కడ గ్లోబల్ 360 టీవీలో మీకు వీడియోల రూపంలో పంపిస్తున్నాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. దీన్ని లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.